ఇంత దారుణంగా ఈ సమాజం మారిపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవద్దా? తన పిల్లల్ని బాగు చేసుకోవద్దా? బాగు చేసుకుందామని ఎదురు చూస్తున్నాడండి ఆ తండ్రి. అందుకే మీకోసం పంపాడండి ఒక రక్షకుడిని 2000 సంవత్సరాల క్రితం. ఆయన పేరే శకపురుషుడని యేసుక్రీస్తు వారు. సిలువలో నలగొట్టాడండి. ఆయన దేహం అంతా చితికిపోయిందండి. మన శరీరంలోని చివరి రక్తపు బొట్టు వరకు ఈ సమాజం చేసే తప్పులన్నిటినీ ఆయన మీద వేసాడటండి. ఎవరి మీద వేసేశాడు? మనం తప్పులు చేస్తున్నావే, మనకు రావలసిన దెబ్బలు, మనం పొందవలసిన దెబ్బలు ఎవరి మీద వేసేసారటండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. విశ్వరాజ్యాంగంలో మనల్ని కాపాడుకోవడం కోసం తండ్రి ఏం చేస్తున్నాడో, ఆయన మన అతిక్రమములు పాపములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. నిన్ను చెత్తకొట్టేయాలి, కానీ అన్న అడ్డుపడిపోయాడు నీకో. అప్పుడప్పుడు చూడండి, చిన్నోడిని గట్టి కొట్టేస్తాను అనుకోండి, పాపం అన్న ఏం చేస్తాడు? చెల్లి గట్టిగా దెబ్బలు తింటుంది అనుకోండి, అక్కేం చేస్తుంది? నాన్న చెల్లిని ఏమన్నది, నాన్న తమ్ముడిని ఏమన్నది. నాన్న పాపం తమ్ముడు కాపాడడానికి మధ్యకొచ్చి, అన్నని చెల్లిని కాపాడడానికి మధ్యకొచ్చి దెబ్బలు తినేసిన పెద్దవాళ్ళకి నాన్న కొడుతుంటాడు కోపంతోని. ఆ కోపం బెత్తంతో ఇసురుతున్నప్పుడు చెల్లిని పట్టేసుకొని అన్న వచ్చాడు అనుకోండి, ఎవరికి పడితే ఆ దెబ్బలన్నీ అన్న భరిస్తాడు కదండి ఆ దెబ్బలు. అతడు దెబ్బలు పొందితే ఈ రోజు సమాజాన్ని దేవుడు శిక్షించాలి అనుకుంటుంటే అడ్డుపడిపోయాడు వచ్చి, నాన్న ఒక్కసారి నా తమ్ముళ్ళని ఒక్కసారి క్షమించు నాన్న, క్షమించవా ప్లీజ్. అప్పుడు మనందరికీ రావలసిన శిక్ష, దోషము ఎవరి మీద పడిందో తెలుసా? ఆయన మీద పడిపోయింది, యేసుక్రీస్తు వారి మీద పడిపోయిందండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది. దెబ్బలు పడిపోయి మనం తినవలసిన దెబ్బలు అన్నీ అన్న తినేశాడు.